భావప్రకటన స్వేచ్ఛ, పాలకుల అణచివేత. గద్దరన్న లాంటి వాళ్ళ యొక్క భావాలేంటి, ఆలోచనలేంటి, వాళ్ళ మాటల్ని పాటల్ని వింటే పాలకులు దొరలు ఎందుకు ఉరికి పడతారు, ఎందుకని అణచివేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. అణచివేయాలనే కాదు, ఈ భూమి మీద లేకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తారు. ఎందుకు, ఏంటి కారణం అంటే, ఒక తెలంగాణలోనే కాదు అనేక ప్రాంతాల్లో వందల కొద్ది వేల కొద్ది ఎకరాల భూములు చాలా కొద్ది మంది చేతులు ఉండేటి. విష్ణువు రామచంద్రారెడ్డి లాంటి వారికి 40,000 ఎకరాల భూమి ఉంటుంది. తపాల్పూర్ భూస్వాములకు 6,000 ఎకరాల భూమి ఉండేది. మందమారి మాధవరావు లాంటి వాళ్లకు 10,000 ఎకరాల భూమి ఉండేది. లిస్టు చెప్తే చాలా పెద్ద ఉంటుంది. గడులు కట్టుకొని కోటగూడల మధ్యలో ఉంటూ వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే చట్టం, ఎంత పన్ను కట్టాలా వాళ్ళు నిర్ణయిస్తారు. ఇక్కడికి వచ్చి నవాబు లాంటి వాళ్లకు కప్పం చెల్లిస్తే చాలు. వెట్టి చాకిరి, నీ ఇష్టాలతో నిమిత్తం లేదు. దొర పిలిచిండంటే పోవాల్సిందే, అక్కడ పని చేయాల్సిందే. ఒకప్పుడు దొర కసలం పోతా ఉంటే, బండి పోతా ఉంటే, బండి మీద ఎంత వేగంగా పోతుందో అంతకంటే వేగంగా పరిగెత్తుకుంటూ పోవాలి మనిషి. దమ్మచ్చి చచ్చిపోయినా కూడా పర్వాలేదు. ఇది పరిస్థితి. ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఏంటంటే, ఆడవాళ్లకు ఆడపిల్లలకు ఎటువంటి రక్షణ ఉండేది కాదు. ఒక అమ్మాయి పెద్ద మనిషి అయిందనంటే, దొరక తెలిసింది, దొర కళ్ళల్లో పడ్డదనంటే అమ్మాయి బతుకు బుగ్గైనటువంటి ఒక పరిస్థితి. తండ్రి ఏం చేయలేడు, తల్లి ఏం చేయలేదు, ఎవరేం చేయలేరు. అడవులు, భూములు, గనులు ప్రతి ఒక్కటి కూడా ఇవాళ ఇలాంటి ఒక దోపిడిదారుల చేతి రూపంలో ఉండే పరిస్థితి. దానికి వ్యతిరేకంగానే ఒకప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం అనేది ప్రారంభమైంది. తెలంగాణ సాయుధ పోరాటం వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, దున్నుకునే హక్కు కోసం, కౌలుదారుల మీద దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం, దొరల దౌర్జన్యాలు పోవాలనే పోరాటం. అది వివరాల్లోకి నేను పోను, కానీ ఒక్క సంగతి చెప్పేసి మళ్ళీ వేరే విషయానికి వస్తాను. ఎంతటి మోసం అంటే, తెలంగాణలో 17 సెప్టెంబర్ 1948కు తెలంగాణలో నైజాం ప్రభుత్వం వాళ్ళు వచ్చేసి, ఇక్కడ ఢిల్లీ ప్రభుత్వం వచ్చేసి నైజాం ప్రభుత్వాన్ని వశం చేసుకున్నారు. ఏం ఒప్పందం జరిగింది అది వేరే విషయం. నైజాంలో భూములు తీసుకున్నారా? తీసుకోలే. నైజాంలో బంగారం తీసుకున్నారా? తీసుకోలే. దొరల భూములు తీసుకున్నారా? తీసుకోలే. అది పైపెచ్చు నైజాం నవాబును రాజప్రముఖ నిర్ణయం చేసి సంవత్సరానికి 40 లక్షల రూపాయల రాజభరణం ఇవ్వడం జరిగింది. అక్కడ జరిగింది ఏంటి అని అంటే, అప్పటికి ఇప్పటికీ జరుగుతున్న మోసం గురించి మీకు చెప్పడానికి కోసం ఈ ఉదాహరణ చెప్తున్నా. సెప్టెంబర్ 10, 12 వరకు, 14 వరకు కూడా పైజామాలు వేసుకొని, షెర్వానీలు వేసుకొని, కుచ్చుటోపి పెట్టుకొని ఆదబడిసే అన్నటువంటి దొరలందరూ కూడా తెల్లారితే గాంధీ టోపీ పెట్టుకొని, నెహ్రూ షర్ట్ వేసుకొని, ధోతి కట్టుకొని మహాత్మా గాంధీకి జై అన్నారు. నిన్నటిదాకా ప్రజలు దోచుకున్నటువంటి వాడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఎంపీ టికెట్ ఇచ్చారు, మళ్ళీ వాడే పాలకులైనటువంటి ఒక పరిస్థితి. స్వతంత్రం వచ్చిన తర్వాత మారిందా పరిస్థితి? పేదవాడికి భూములు వచ్చినాయా? దోపిడీ ఆగిందా? ఎక్కడా లేదు పరిస్థితి. భూసంస్కరణలు వేస్తున్నారు, ఎంతవరకు వచ్చింది, ఏమొచ్చింది, ఎక్కడ పోయింది అనేదంతా చరిత్రకు తెలుసు.
ఈ జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా, అక్రమాలకు వ్యతిరేకంగా మనిషి స్వేచ్ఛగా బతకాలని కోరుకున్నది అదే భావన గద్దార్ లాంటి వాళ్ళ భావన. గద్దార్ కోరుకున్నదేంటి? ఆకలితో చావకూడదని మనుషులు. గద్దార్ కోరుకున్నదేంటి? వెట్టి చాకరీ కాకూడదని. గద్దర్ కోరుకున్నదేంటిది? దౌర్జన్యాలకు ఆడపిల్లలు బలి కావద్దని చెప్పేసి కోరుకున్నాడు. గద్దర్ కోరుకున్నదేంటిది? గద్దర్ లాంటి వాళ్ళు ఈ సమాజం మార్పు రావాలా, దోపిడీ లేని సమాజం రావాలని చెప్పేసి కోరుకున్నారు. అది భావన. వాళ్ళు అడవుల్లో ఉండే గనులు కానీ, అక్కడ ఉండేటటువంటి ఒక సంపద కానీ, నేచురల్ సంపద అది ప్రజలకు చెందాలని చెప్పేసి కోరుకున్నారు. గద్దర్ కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, ఒకటే ఒక లక్ష్యం, పరిశ్రమలు జాతీయం కావాలా, భూములు జాతీయం కావాలా, ప్రజల రాజ్యం కావాలా, ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక రాజ్యం కావాలా. కానీ ప్రజాస్వామ్యం పేరు మీద జరుగుతున్న పరిస్థితి ఏంటిది అంటే డబ్బులు నోడు ఎమ్మెల్యే అవుతున్నాడు, డబ్బులు నోడు ఎంపీ అవుతున్నాడు, దోచుకున్నప్పుడు మరింత దోచుకుంటున్నాడు. ఈ యొక్క దోపిడికి వ్యతిరేకంగా ఎత్తింది అది భావం. వాళ్ళ భావం ఏంటి? ఏ భావాన్ని వ్యక్తం చేయాలనుకున్నారు? ఏ భావాన్ని చెప్పాలనుకున్నారు? ఏ భావంతో ప్రజలను చైతన్యవంతులు చేయాలనుకున్నారు? ఏ ఆలోచనలు ప్రజలకు తీసుకోవాలనుకుంటున్నారు? ఎలాంటి సమాజం రావాలనుకున్నారు? అందరికీ విద్య రావాలా, అందరికీ ఉచిత విద్య రావాలా, కార్పొరేట్ దోపిడీ కాదు. అందరికీ ఉచిత వైద్యం రావాలా, కార్పొరేట్ వైద్యం కాదు. రాజ్యాధికారం ప్రజలకు చెందాలా, సంపద ప్రజలకు చెందాలా, ఉత్పత్తి ఇవాళ ప్రొఫెసర్ ఐలయ్య గారు చెప్పినట్లు ఉత్పత్తి సమాజం కోసం జరగాల, ఉత్పత్తి సమాజ అవసరాల కోసం జరగాల, ఉత్పత్తి యొక్క పంపిణీ కూడా ప్రజల కోసం జరగాల. ఏ మనవాదం పేరుతోనైతే 100 సంవత్సరాలుగా 1000 సంవత్సరాలుగా శూద్రులని విద్యకు దూరం చేసినారో, బానిసలు చేసినారో, నీ కర్మ అని చెప్పేసి ప్రజలందరినీ కూడా చైతన్యం లేకుండా చేసినారో, పోరాటాలకు దూరం చేయడం ప్రయత్నం చేస్తారు. ఆ భావానికి వ్యతిరేకంగా పోరాటం జరిగినటువంటి సమస్య. ఈ భావాలని ఎప్పుడైతే పాట రూపంగా వ్యక్తం చేసినారో, ఈ భావాలను ఎప్పుడైతే వ్యాసాల రూపంగా వ్యక్తం చేసినారో, ఈ భావాలను ఎప్పుడైతే సభల రూపంగా వ్యక్తం చేసినారో ప్రజలకు తెలివి వస్తుందేమో, ప్రజలు చైతన్యవంతులు అవుతారేమో. ఈ దళితులు, ఈ బీసీలు, ఈ ఎస్టీలు, ఈ అణగారిన వర్గాల వాళ్ళు, ఈ కూలీలు తిరగబడి వాళ్ళ రాజ్యం కావాలని కోరుకుంటారేమో అని చెప్పేసే పాలకులకు భయం. పాలకులకున్న భయం ఏంటిది? కార్పొరేట్ దవాఖానలు పోతాయి. పాలకుల భయం ఏంటిది? కార్పొరేట్ కాలేజీలు పోతాయి, కార్పొరేట్ యూనివర్సిటీలు పోతాయి, కల్తీ వ్యాపారం పోతుంది, దొంగ వ్యాపారం పోతుంది. ఇది పాలకులకు ఇక్కడ ఉండేటటువంటి ఒక విప్లవకారులకు ఉన్నటువంటి ఒక మెయిన్ సమస్య. అది ఏ భావాలను వ్యక్తం చేయాలనుకున్నారు, వాళ్ళు ఏ భావాలు అణచాలనుకున్నారు. అణచడానికి ఏమైనా చేసినారు, అణచడానికి ఏమైనా చేశారు. పట్టుకపోయి అడవిలో అంటే నిర్దాక్షణంగా కాల్చి కూడా చంపేసినటువంటి ఒక పరిస్థితులు. పోలీస్ స్టేషన్లో పెట్టి వారాల తరబడి కాళ్ళు చేతులు ఇరగొట్టి రక్తం వచ్చిందాక కొట్టినటువంటి ఒక సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? ఎక్కడుంది జీవించే హక్కు? ఎక్కడుంది మానవ హక్కులు? పైకి చెప్పడానికే ప్రాక్టికల్గా ఎక్కడ లేదు. ఇవన్నీ అనుభవించిన తర్వాతనే ఈ సమాజం మారాలని చెప్పేసి కోరుకున్నారు వాళ్ళు. ఒక విప్లవకారుడిగా మారడం, సమాజాన్ని మార్చాలని చెప్పేసి కోరుకోవడం ఒక ఎత్తు. పెళ్లి కాకుండా ఉన్నటువంటి యువకులు అలాంటి నిర్ణయం తీసుకోవడం ఒక ఎత్తు. కానీ పెళ్లి అనే వ్యక్తి, భార్య ఉన్నటువంటి వ్యక్తి, కొడుకులు ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఉద్యోగం చేస్తున్న వ్యక్తి, బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి కుటుంబం ఏమైనా పర్వాలేదు, భార్య ఏమైనా పర్వాలేదు, పిల్లలు ఏమైనా పర్వాలేదు అని చెప్పేసి ముందుకు నడిచాడే అది గద్దార్. నేను చంపుతామని చెప్తే భయపడి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఇలా పదవిస్తామంటే ఇవాళ బూట్లు నాకడానికి పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాని లోపల పదవుల కోసం పోయిన సంఘటన కాదు, లేకపోతే ఇంకేదో చేయాలనుకున్న సంఘటన కాదు. చంపుతారా అంటే భయపెట్టకుండా కూడా అదే బాటలో నడిచినటువంటి ఒక వ్యక్తి గద్దార్. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఏంటంటే మిత్రులారా, సమాజంలో జరుగుతున్నటువంటి ఒక నిజమైనటువంటి మార్పు ఏంటిది? ఆయన ఎక్కడైనా విభేదించాడు, లేదా కొంతమంది విప్లవకారులతో విభేదించాడు, లేదా ఒక నూతన సమాజం రావాలని కోరుకున్నాడంటే ఎక్కడైతే కుల వివక్షత ఉన్నదో,
ఎక్కడైతే అణగారిన వర్గాలు ఇంకా అణచివేయబడుతున్నారో, ఇంకా మనవాదం ఎక్కడైతే ఇంకా తలెత్తుతున్నదో అలాంటి మనవాదానికి వ్యతిరేకంగా కూడా పోరాడాలా అని చెప్పేసినటువంటి ఒక నీలి జెండా పట్టుకున్నటువంటి వ్యక్తి గద్దార్ అనే విషయాన్ని గడుచుకున్నాం. నీల్ और లాల్ జెండా ఇవి రెండు కలిపి ముందుకు పోతేనే భారతదేశానికి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నమ్మినటువంటి వ్యక్తి గద్దార్. కాబట్టి మన సమాజం లోపల మేం కోరుతున్నది ఏంటిదంటే, లేక మిగతా వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఒక నూతన సమాజం రావాలా, ఒక గొప్ప సమాజం రావాలా, మానవత్వం ఉన్న సమాజం రావాలా, మంచితనం ఉన్న సమాజం రావాలా, దోపిడీ లేని సమాజం రావాలా, మోసం లేని సమాజం రావాలా, కల్తీ లేని సమాజం రావాలా, అందరి బిడ్డలకు విద్య దొరికే సమాజం రావాలా, ప్రతి వ్యక్తికి ఉచిత వైద్యం దొరికే సమాజం రావాలా, వాస్తవంగా దొరుకుతున్నారో వాళ్ళకి భూమి మీద హక్కులు ఉండేటువంటి సమాజం రావాలా, పరిశ్రమల్లో పనిచేసేటటువంటి వాళ్ళ పరిశ్రమలు యజమానులు అయ్యేటువంటి సమాజం రావాలా, పంపకము ఉత్పత్తి రవాణా సమాజం కోసం జరగాల, అదాని కోసం కాదు, అంబానీ కోసం కాదు, లేకపోతే కాంట్రాక్టర్ల కోసం కాదు, కోట్ల కొద్ది లక్షల కొద్ది దోచుకునేటటువంటి మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళ కోసం కాదు, రామేశ్వరరావు కాంట్రాక్టర్ లాంటి వాళ్ళ కోసం కాదు, ఒక మంచి సమాజం కోసం రా. ఈ రోజు ఎవరైతే నీతి నిజాయితీ అని చెప్తున్నారో, గత 10 రోజుల్లో, ఒక నెల రోజుల్లో ఎంతమంది అవినీతి పనులను చేర్చుకున్నారో, ఎంతమంది అవినీతి ఎలక్ట్రాల్ బాండ్స్ కింద 100,000 కోట్ల రూపాయలు సంపాదించారో, అది అసలు కరప్షన్. ఆ కరప్షన్ గురించి ఎవరు మాట్లాడతలేదు. అట్లా మాట్లాడటమే అది మా భావాలు. ఈ భావాలని అణిచేసేటువంటి ప్రభుత్వమే అణిచివేత భావాలను అణిచివేసేటువంటి ప్రయత్నం. కాబట్టి మిత్రులారా, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పలువుల భారతదేశం ఉన్నది. చాలా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ఒక మనువాద శక్తులు పూర్తిగా సమాజాన్ని ఒక దోపిడి భావజాలంతో నింపేటటువంటి వాళ్ళు, కులాల పేరు మీద, మతం పేరు మీద విద్వేషాన్ని రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు, పూర్తిగా ఈ దేశాన్ని దోచుకుంటున్నటువంటి అదాని అంబానీ లాంటి వాళ్ళ ఏజెంట్లు ఇవాళ పైన కూర్చొని రామ్నామ్ చెప్పిన పరాయిమాల అప్పుడైనటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ఒక విధానాన్ని మనం రక్షించుకోవాలి. ఎందుకనంటే ఏ నేరం చేయకపోయినా కూడా కేసులు పెడతా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి వ్యక్తిని తీసుకెళ్లి ఏ సాక్ష్యం లేకుండా, ఏ ఆధారం లేకుండా ఇవాళ జైల్లోపల పెట్టి ఇవాళ బెయిల్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇది వీళ్ళే మళ్ళీ అధికారానికి వస్తే ఏం జరుగుతుంది? నా అభిప్రాయంలో, నా అంచనాలో ఇలాంటి మీటింగ్లు పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు మళ్ళీ ఈ మోడీ లాంటి వాళ్ళు కనుక అధికారంలోకి వస్తే. కాబట్టి మిత్రులారా, గద్దార్ ఈ యొక్క సభ సందర్భంగా మనం ఒక శపథం చేయాల్సిన అవసరం ఉంది, మనం ఒక కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ భావాలను మరింత ముందుకు తీసుకొని పోవాలా, ఆ భావాలను మరింత పరిపుష్టం చేయాలా, త్వరగా చైతన్యం తీసుకురావాలా, ఎక్కడ దోపిడీ గురవుతున్న విషయం తెలవాలా, నిరుద్యోగం ఎందుకుందో తెలవాలా, ఆకలి చావులు ఎందుకున్నదో తెలియాలా, రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నదో తెలియాలా, డిగ్రీల మీద డిగ్రీలు సంపాదించి కూడా రోడ్ల మీద నిరుద్యోగులు తిరుగుతున్నారే, ఎందుకు తిరుగుతున్నారన్న విషయం తెలుసుకోవాలా. ఈ దేశంలో సంపద 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 1,00,000 కాదు, 10 లక్షలు కాదు, 1 కోటి కాదు, 10 కోట్లు కాదు, 60 లక్షల కోట్లు, 80 లక్షల కోట్లు బ్లాక్ మనీ ఉందని సాక్షాత్ ప్రధానమంత్రి ఉన్నటువంటి వాడు చెప్పానే, నేను బయటకు తీసుకొస్తాను. ఎక్కడ తీసుకొచ్చావు నాయన? ఎక్కడొచ్చింది బ్లాక్ మనీ బయటకు? ఎవరి ప్రతినిధి నువ్వు? అధికారం ఉన్నటువంటి వాళ్ళు ఏ వర్గం ప్రతినిధిలో మనం తెలుసుకోవాలా, ఏ వర్గ ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారో తెలుసుకోవాలా, ఏ కులాల ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారో తెలుసుకోవాలా, ఏ దోపిడీ సమాజం కొనసాగించాలని ప్రయత్నం చేసి అది మనం తెలుసుకోవాలా. ఆ తెలుసుకునేటటువంటి ఒక క్రమంలోనే గద్దర్ యొక్క ఆలోచనలు, భావాలను మనం ముందు తీసుకొని పోతాము. అణిచివేత వాడి తాతకు కూడా సాధ్యం కాదు, ఎవరికి కూడా సాధ్యం కాదు. వచ్చేది మన రాజ్యం అని చెప్పి చెప్తూ ధన్యవాదాలు.